దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీ కొరకు కృపాద్వారములు తెరిచి ఉన్నాడు. ఎంత అద్భుతమండి! దేవుడు మీ కొరకు కృపాద్వారములు తెరిచి ఉన్నాడు. త్వరపడి రమ్ము అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. భక్తుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన విన్నటువంటి దేవుడు కృపాద్వారమును తెరిచి ఉన్నాడు. ఆ కృపాద్వారము తెరిచినప్పుడు ఆ మార్గములో దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కృపాద్వారం అనేటటువంటి మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీకు విజయము, నీకు క్షేమము, ఆత్మీయతలో నీకు ఎదుగుదల, ఆత్మ వరములు పొందుకునేటటువంటి గొప్ప అవకాశము కూడా ఈ కృపా మార్గంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతలు 23వ అధ్యాయము 18వ వచనములో, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి ఏంటిది? నిశ్చయముగా ముందుగతి నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న విధానమా? దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఆశీర్వాదం పొందుకునే విధానం అని అనుకుంటే దాన్ని ప్రక్కన పెడదాం. ఆత్మీయతలో నీ ప్రార్థనా స్థితిలో ముందు నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసేవాడివో, లేక ఏ రీతిగా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి స్థితిలో మీరు ఉండేవారో, ఈరోజు ఆ స్థితి నీ జీవితంలో తొలగిపోయిందేమో, ఆ ఆత్మీయ స్థితి దిగజారిపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు దేవుని సన్నిధానములో నీ కృపావార్తను నాకు వినిపింపుము అని నువ్వు ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ ప్రార్థన ఆలకించిన నీ దేవుడు నీకు కృపాద్వారమును తెరిచి నిన్ను క్షమించి నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అంటూ ఉన్నాడు. పూర్వం నీకున్నటువంటి భక్తి జీవితాన్ని, పూర్వం నీకున్నటువంటి భయమును భక్తిని, పూర్వం నీకున్నటువంటి ఆత్మీయ స్థితిని దేవుడు మరల రెట్టింపుగా ఆయన నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఏ జీవితం జీవించాలనుకుంటున్నావో, ఎలాగున నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలని ఆశపడుచున్నావో, నీ ఆశని ఆయన ఈ అంత్య దినాలలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ 18వ కీర్తన 32వ వచనములో, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. యథార్థ మార్గమును తొలగిపోయినవా? ఆత్మీయ బలమును నువ్వు తొలగిపోయి బలహీనుడుగా అయినావా? కానీ నీ దేవుడు నీకు బలమును ధరింపజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన అనుభవంలోనికి వస్తావో, ప్రార్థన అనుభవ జీవితంలోనికి నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పరిశుద్ధాత్మని శక్తి నువ్వు పొందుకుంటావు. అదే నీకు బలము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు యథార్థ మార్గములను నువ్వు నడుస్తావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ 18వ కీర్తన 33వ వచనంలో, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపుచున్నాడు. పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ అనే బలము చేత, శక్తి చేత నువ్వు నింపబడ్డప్పుడు దేవుడు నీ కాళ్ళని లేడి కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడు, జింక కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడు. నీవు ఎత్తైనటువంటి ఆ యొక్క చోట దేవుడు నిన్ను ఉంచుతోబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ ఎత్తైన చోట దేవుడు నిన్ను నిలబెట్టి నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. నీ ఆశ భంగము కానే కాదు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుని బిడ్డలారా, తెరవబడి ఉన్నది నీ కొరకు కృపాద్వారము. కృపాద్వారములో దేవుడు నీకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఆయనను నువ్వు వెంబడించినట్లయితే ఏది కూడా నీకు అడ్డుగా ఉండకుండా
ప్రతి దాన్ని పగలగొడుతూ ఉన్నాడు ఆయన. ఆ రీతిగా నీ జీవితము ఉండాలంటే భక్తుడు చేసిన ప్రార్థనను చేయి. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తికొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయమని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. నీ ఆశ భంగము కానేరదు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఆ రీతిగా దేవుడు నీ అడ్డులన్నిటి కూడా తీసివేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.